అమెరికా భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది? ట్రంప్ వ్యాఖ్యలు ఏమిటో మనందరికీ తెలుసు. స్ట్రైట్ క్వశ్చన్. అంటే స్ట్రైట్ క్వశ్చన్ దగ్గర మీకు ఒక చిన్న ఇది మీరు ఇంట్రొడక్షన్లో ఇచ్చిన ట్రంప్ ఏ దిశగా తీసుకెళ్తున్నాడు అమెరికా అనేది, అంటే ట్రంప్ చేసే పనులు దాని పర్యవసానాలు ఏంటి అనేది మీరు అవును. అంటే ట్రంప్ చేసే పనుల పర్యవసానం ఏమో కానీ గతంలో జరిగిన చరిత్ర తాలూకు, చరిత్ర గమనం తాలూకు, ఆర్థిక వ్యవహారాల తాలూకు పర్యవసానమే ఈరోజు ట్రంప్ అనే వ్యక్తి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావటం వెనకే ఒక చరిత్ర ఉంది. దాని ఆర్థిక చరిత్ర, అమెరికా ఆర్థిక చరిత్ర నేను మెయిన్గా డీల్ చేస్తే అమెరికా ఆర్థిక రాజకీయ చరిత్ర. అమెరికా రాజకీయ ఆర్థిక చరిత్ర పరిణామ క్రమంలో ఒకానొక దశలో ట్రంప్ అనే వ్యక్తి హిస్టారిక్గా అమెరికా అధ్యక్షుడి స్థానానికి నెట్టబడ్డాడు. ఓకే. అనివార్యంగా అవసరమైంది. ఓ డెస్పరేషను దాని నుంచి వచ్చాడు ట్రంప్. అమెరికా ప్రజలలో, అమెరికా వ్యవస్థలో ఉన్న ఒక డెస్పరేషను, ఒక నిస్సహాయ స్థితి, ఒక ఆక్రందన, దాని రిఫ్లెక్షన్ ట్రంప్ ఈరోజు. ఇది అమెరికాకు అసహాయత, ఆక్రందన అంటున్నారు ఏమిటి? అమెరికాది ఆక్రందనే. ఎందుకంటే ఇప్పుడు అసలు అమెరికా అనేది ఈరోజు మనకు కనపడుతున్న అమెరికా గురించి మాట్లాడుకుంటే ఈరోజు అమెరికా పని అయిపోయిందనేది చాలామంది ఫీల్ అవుతున్నారు. ఒక సూపర్ పవర్గా దాని పని అయిపోయింది. దానికి ఒక 37 లక్షల కోట్ల డాలర్ల దాకా అప్పులు ఉన్నాయి. అలాగే ఆ వ్యవస్థలో ఇంకా సత్తా లేదు, శక్తి లేదు. దాన్ని దాటి చైనా చాలా దూరం వెళ్ళిపోయింది. రష్యా కూడా అలాగే ఆయుధపరంగా కానీ, పోరాటపరంగా కానీ ఒకప్పుడు సోవియట్ యూనియన్ లాగా కాకపోయినా డి అంటే డి అన్నట్లుగా మళ్ళీ ఒక సూపర్ పవర్గా ఎమర్జ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓ రకంగా సింపుల్గా చెప్పాలంటే 15 ఏళ్ల క్రితం కూడా నేను చెప్పిన మాట ఒకటి ఏంటంటే, నేను ఒకసారి చెప్పుకోదలుచుకుంది ఏంటంటే, రష్యా ఒక సాయుధ శక్తిగా, ఆయుధ పాఠం ఉన్నటువంటి ఒక సాయుధ శక్తిగా, చైనా ఒక ఆర్థిక పాఠం ఉన్నటువంటి బలీయమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా అమెరికాకి సవాల్ విసురుతి అనేది 15 ఏళ్ల క్రితం నా అంచనా. 15 ఏళ్ల క్రితమే. ఆ రోజు పుటిన్ తీరు, పుటిన్ ధోరణి, పుటిన్ చేస్తున్న పనులు చూస్తేనే చూచాయిగా ఆ రోజే అర్థమైంది. ఆ రెండు దేశాల మధ్య ఒక శ్రమ విభజన ఉందా అనిపించే విధంగా ఆ రోజు పరిస్థితులే కనపడుతున్నాయి. రష్యా ఆయుధపరంగా, ఎందుకంటే సోవియట్ యూనియన్ ఉన్నప్పటి నుంచి రష్యా ఆయుధపరంగా మహాశక్తి, అలాగే ఆర్థికంగా చైనా, ఈ రెండు దేశాల మధ్య ఒక శ్రమ విభజన ఉందా అమెరికాను ఎదుర్కోవటంలో అనేది ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మీకు కనపడుతుంది. శ్రమ విభజన అంటే అమెరికాను ఎదుర్కోవటంలో ఆయుధాలు కావాలి, ఆర్థికంగా కావాలి మీకు అమెరికాను ఎందుకంటే రెండు రకాల శక్తివంతమైంది అనేది. మీకు సోవియట్ యూనియన్ ఉన్న కాలంలో ఆయుధాల పరంగా సోవియట్ యూనియన్ శక్తివంతమైంది అమెరికాతో, కానీ ఆర్థికంగా బలహీనమైంది, అందుకోడిపోయింది. అది ఈ రెండు ఉంటే కానీ అమెరికాను జయించలేవు ఏదైనా. అందుకని ఆ శ్రమ విభజన ఉందనేది ఒక పరోక్షమైనటువంటి, ప్రత్యక్షమైన అంగీకారంతో కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, అది నడుస్తుంది అనేది. ఈ క్రమంలోనే మీరు మొన్న చూస్తే పక్కకి వెళ్తున్నా కొంచెం, యెమెన్ దేశంలో పోయి చైనా, రష్యా ప్రతినిధులు యెమెన్ దేశ నాయకత్వంతో కలిశారు. హౌతీ గెరిలాలు కూడా ఆ దేశంలో యెమెన్ వాళ్ళు కలిసి యెమెన్కి ఇచ్చిన హామీలు ఏంటంటే, యెమెన్కి ఆర్థికంగా చైనా సాయం చేసేటట్లు, యెమెన్ పురోగతిలో, ఆర్థిక పురోగతి, ఆర్థిక నిర్మాణంలో చైనా సాయం చేస్తుంది. సాయుధంగా అమెరికాని ఎదుర్కోవటం, ఇవన్నీ ఇజ్రాయెల్ వేసేవి, ఇవన్నీ హౌతీల మీద కానీ ఇవన్నీ కానీ దానికి సంబంధించి ఆ పరంగా రష్యా సాయం చేస్తుంది. ఇది కుదిరిన ఒప్పందం. మీకు దానిలోనే స్పష్టంగా కనపడుతుంది. రష్యా ఈజ్ హెల్పింగ్ యెమెనీస్ ఆయుధపరంగా, చైనా నిర్మాణ పరంగా. ఇది ఒక క్లియర్ న్యూస్ బిట్, అది నేను చూసింది. అంటే మీకు అక్కడ శ్రమ విభజన వీళ్ళిద్దరు కలిసి ఏ డివిజన్లో చేసుకుంటారు. సరే, ఇదొకటి. సరే, ఇక ఈ క్రమంలోనే ఏంటంటే మీరు అడిగిన మళ్ళీ ఇటు వస్తే ట్రంప్ దాకా పరిస్థితి ఎందుకు వచ్చింది? ట్రంప్ అనేది ఒక పతనానికి సూచిక అని చెబుతున్నా కదా, అమెరికా పతనానికి సూచిక. ఆ కాలంలో పైకి ఎగిసిన వాడు, అనివార్యంగా అమెరికా ప్రజలు నిరాశ నిస్పృహల్లో పైకి ఎగిసి వచ్చినవాడు. దానిలో ఎందుకు వచ్చింది ఇక్కడికి ఈ పరిస్థితి అంటే, నిజానికి అమెరికా ఈరోజు పతనం అవటం కాదు. మీరు ఇప్పుడు ఇందా నా పుస్తకం చూపించారు. అవును. దానికి ముందు దాని సీక్వెల్స్, ఇది 4వ పుస్తకం సీక్వెల్లో. 2003లో ఒకటి వేసాను, ఇది అసలు అమెరికా అని. తర్వాత 2007లో ఇంకోటి వేసాను, మహాసామ్రాజ్యం మరణవేదన అని. 2012లో ఇంకోటి 3వ పుస్తకం, సమాధిలోకి సామ్రాజ్యవాదం, అమెరికా సామ్రాజ్యవాదం సమాధిలోకి వెళ్ళిపోతుంది, చచ్చిపోయిందని. 4వది ఇప్పుడు మీ ముందున్న పుస్తకం. సరే, ఈ 4 సీక్వెన్స్కి ముందు నేను చెప్పేది ఒకటి. నేను 2012లో రాసింది అయితే కొంచెం క్లియర్, బాగా బలంగా కనపడే టైటిల్, ఇది సమాధిలోకి సామ్రాజ్యవాదం. అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ అయిపోయింది, అదొక సూపర్ పవర్గా పోయింది,
అది ఒక సామ్రాజ్యవాద దేశంగా పతనం అవుతుందో దేశంగా ఉంటుంది భూమి మీద, అది ఆ దేశ ప్రజలు ఉంటారు కానీ ఒక సామ్రాజ్యవాద అంటే దేశం ఆధిపత్యం పోతుంది. పోతుంది, పోయిందని ఆ లెక్క అప్పటికే పోయింది. అయితే దీని వెనక నేను ఇప్పుడు 2012లో చెప్పాను, కానీ ఇప్పుడు కాదు అసలు పోయింది, 1979కి అని పోయింది. అది 70ల చివరి నాటికే అమెరికా పోయింది. ఆ రోజే, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేనేజ్ చేసుకుంటూ వచ్చింది అమెరికా. ఎలా మేనేజ్ చేసిందనే చరిత్ర జస్ట్ బ్రీఫ్గా చెప్తా. 79 వచ్చే నాటికల్లా అమెరికా నుంచి పరిశ్రమలు తరలి వెళ్ళకపోవటం మొదలైంది. 79 దాకా సుమారుగా 76, 79 కాలంలో చైనా ఓపెన్ అయింది. మీకు గుర్తుంటే డెంగ్ సియాఓపింగ్ వచ్చాడు చైనాలో. చైనాలో ఈ ఎస్సీజెడ్ లాంటి మన ఎస్సీజెడ్ లాంటి కోస్టల్ ఏరియాలో షెంజన్ కానీ ఇట్లాంటి ఒక 6 చోట్ల ఒకేసారి పెద్ద పెద్ద కోస్టల్ ఏరియాలో సపరేట్గా ట్యాక్స్ హ్యావెన్స్ కానివ్వండి అన్నీ ఓపెన్ చేసి వాళ్ళ లేబర్కి ఎంప్లాయ్మెంట్ కోసం చైనా వాళ్ళు చీప్ లేబర్ని సప్లై చేశారు. ఈ చీప్ లేబర్ కోసం అమెరికన్ ఇండస్ట్రీ అక్కడికి తరలి వెళ్ళిపోవడం మొదలైంది. మీకు సింపుల్, అది 76, 79 కాలంలోనే అవుట్సోర్సింగ్ మొదలైంది. పరిశ్రమలు వెళ్ళిపోవడం మొదలైంది చైనాను వదిలిపెట్టి. సరుకు ఉత్పత్తి రంగం పరిశ్రమలు. ఓకే. ఆ క్రమంలో అమెరికాలో పరిశ్రమలు ఖాళీ అయిపోవటం మొదలైంది. అమెరికాలో సరుకు ఉత్పత్తి రంగంలో ఉద్యోగాలు లేవు. ఆ తర్వాత రాను మెక్సికో పికప్ అయింది కదా, దాంతోపాటుగా మెక్సికోలో చాలా పరిశ్రమలు పోయినాయి, అలాగే కొరియా పోయినాయి కొన్ని. ఎట్లా దాంతోపాటు మీకు ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్ లాంటి చిన్న చిన్న దేశాలు, వియత్నాం, మళ్ళీ పరిశ్రమలు ఏమీ లేవు. అమెరికాలో పరిశ్రమలు ఎందుకు లేవంటే అమెరికాలో కాస్ట్లీ లేబర్. చైనాలో ఉత్పత్తి చేస్తే చౌక, వియత్నాంలో ఉత్పత్తి చేస్తే చౌక, బంగ్లాదేశ్లో ఉత్పత్తి చేస్తే చౌక, మెక్సికోలో ఉత్పత్తి చేస్తే చౌక. ఈ చౌకైన ఉత్పత్తులు అమెరికా తీసుకెళ్ళి అంటే రవాణా చేసి అమ్ముకున్నా అక్కడ ఇంకా చౌకే, అది అక్కడ లేబర్తో ఉత్పత్తి చేసేదానికంటే. సో చౌక లేబర్ని ఎత్తుక్కుంటా అమెరికా పరిశ్రమలు వెళ్ళిపోయింది. సో అమెరికాలో ఎంప్లాయ్మెంట్ లేదు ఆ రోజుకి. మ్యానుఫ్యాక్చరింగ్ సరుకు ఉత్పత్తి రంగంలో ఎంప్లాయ్మెంట్ పోయా. ఆ తర్వాత 90లు వచ్చినాయి. 90లు వచ్చేసరికి ఏమైంది, ఇంటర్నెట్ ఇవన్నీ రావటం మొదలైంది. ఆన్లైన్ వచ్చింది కదా, 95 నాటికల్లా పూర్తి స్థాయిలో ఆన్లైన్ డెవలప్ అవటం అయిపోతుంది దాదాపుగా. దాంతో ఏమైంది, మీకు అమెరికా సేవారంగం కూడా బయట దేశాలకు వెళ్ళిపోవటం మొదలైంది. ఆన్లైన్ వచ్చిన తర్వాత అమెరికాకి ఇండియాకి కనెక్టివిటీ పెరిగింది కదా, కమ్యూనికేషన్ పెరిగిపోయింది. లైవ్ మీరు చేయొచ్చు, ఇక్కడ మీరు ప్రాజెక్ట్ చేస్తుంటే అక్కడ వాళ్ళు చూసుకోవచ్చు కావాలంటే. ఆన్లైన్ వచ్చింది. దాంతో ఏమైంది, సేవారంగం కూడా అమెరికా నుంచి వెళ్ళిపోయింది. సరుకు ఉత్పత్తి రంగం పోయింది 79, 76 నుంచి వెళ్ళిపోవటం మొదలైంది. తర్వాత సేవారంగం 90, 95 వచ్చేసరికి ఆన్లైన్ ఇంటర్నెట్ వచ్చేసరికి అవన్నీ ఇండియాకి వచ్చేసినాయి కదా పరిశ్రమలు. ఐటీ పరిశ్రమ మొత్తం ఇండియాకి కదా, మేజర్స్ మనమే కదా. దాని గురించి ఇప్పుడు సమస్యలు వేరే ఉన్నాయి, దాని గురించి మాట్లాడతాం. అది కావాలంటే మాట్లాడదాం, లేకపోతే దాని పక్కన. సేవారంగం మొత్తం పోయింది. దాంతో ఏమైంది, ప్రపంచానికి ఫ్యాక్టరీ చైనా అయింది, ఫ్యాక్టరీ సరుకు ఉత్పత్తి ఫ్యాక్టరీ. ప్రపంచానికి ఫ్రంట్ ఆఫీస్ అంటే సేవలు అందించేది, సర్వీసెస్ ఇచ్చేది, అది ఇండియా అయింది. ఇంకా అమెరికాలో జాబ్స్ ఎక్కడ ఉన్నాయి? ఓకే, అయిపోయింది కదా, ఎంటీ. అమెరికా జనాలు మరి ఎలా బతకాలి? సింపుల్. అప్పటి నుంచి ఇప్పుడు అంటే అమెరికాలో జాబ్స్ పోవడం మొదలైందంటే అమెరికా ఆ రోజే చచ్చిపోయింది ఆర్థిక వ్యవస్థ.